ఇటీవలనే బాలయ్య బాబు అన్‌స్టాపబుల్ కార్యక్రమానికి రామ్ చరణ్ అతిథులక వచ్చి సందడి చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే రామ్ చరణ్ ఎవ్వరికి తెలవని విషయాలు ఈ కార్యక్రమంలో పంచుకున్నాడంట. ఇక ఆయన జీవితంలో తప్పులు చేసినా అని ఆ తప్పులకెళ్ళే నేర్చుకున్నా అని పెద్దల మాట విని ఆ తప్పులు మళ్ళా చేయకుండా ఉన్నని అని అన్నాడంట. ఇక జీవితంలో ఎదురైన పరాజయాలను ఎట్లా అధిగమించిండు అనే విషయాలు గిట్లా పూర్తిగా వివరించిండంట. అయితే నాకు చిన్నప్పటికెళ్ళి అన్నీ నేర్చుకునే అనుభవమే. ఎందుకనంటే ఇక ఎప్పుడు మనము నేర్చుకోవాలి. ఇక దానికెళ్ళే మనకు కొత్త మార్గాలు అనేవి బయటపడతాయి. ఇక ఎవ్వరు సరిగా ఉండరు. నేను గిట్ల మొదట్లో చాలా తప్పులు చేసినా ఆ తప్పులకెళ్ళి నేర్చుకున్నా అని అన్నాడంట. ఇక చాలా వాటికి కాలమే సమాధానం ఇస్తుంది. మనం చేసే ప్రతిదానికి వెంటనే రావాలి అని తాపత్రయం పడకూడదు. ఇక మన వంతు వచ్చే వరకు మనము ఎదురు చూడాలి. ఇక అన్ని కాలము మనకి కలిసి వస్తుంది అని అనుకోకూడదు. ఇక మనకి ఇట్లా కలిసి రాదు అనే వాస్తవాన్ని మనము గుర్తించాలి. ఇక అది మనము అంగీకరించాలి అని అన్నాడంట. ఇక చిన్నప్పటికెళ్ళి ఏదైనా సరే కానీ నా కుటుంబంలో పెద్దల మాట గురించి నేను వినేటోడిని. అంతేకాదు ఇక పెద్దల మాట వాళ్ళ అనుభవం వల్ల వింటేనే మనం గిట్లా ముందుగల తప్పులు చేయకుండా జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది అని అన్నాడంట. అయితే జీవితంలో ప్రతి ఒక్కరికి కలిసొచ్చే మాత్రమే ఉండవు. ఇక ఎవరికైనా సరే కానీ తక్కువ అయ్యే నిరాశ చెందే కాలం గిట్లా ఉంటుంది. ఇక అట్లా ఉంటుంది అని అనుకోవాలి. ఇక లేకపోతే ఇక మనము దాన్ని అంగీకరించాలి. అది అంగీకరిస్తేనే వాస్తవికతంగా మనం ఉండగలగాలి. ఇక దాన్ని ఎదుర్కోవాలి అని దానికి ఎదురెళ్ళకూడదు. మన జీవితంలో కొన్ని సంఘటనలు అనుకోకుండా జరుగుతాయి. ఇక అట్లా జరిగిన వాటికి మనము ఎదురెళ్ళకుండా ఇక మనం ఖచ్చితంగా దాన్ని అంగీకరిస్తేనే గెలిచినట్లుగా అని అన్నాడంట. ఇక మరోపక్క సైన్మాలు విఫలమైనా సరే కానీ కుటుంబంలో ఏవైనా అనుకోనివి జరిగినా కానీ ఇక మనం దానికి బాధపడడానికి కొంచెం సమయం ఇవ్వాలి. ఆ సమయం కారణంగానే ఆ బాధ కారణంగానే మనకు పరిష్కార మార్గాలు అవుపడతాయి అని అన్నాడంట. ఇక ప్రతి ఒక్కరికి ఇక ఇటువంటి కాలం వస్తుంది. ఇక అంత కాలము మనదే అయిపోదు. ఇక మనకిట్లా చెడు అవుతుంది. ఇక మనకిట్లా ప్రతి నెల కానీ ఇక ప్రతి సంవత్సరం కానీ అన్నిటికీ కలిసి రాదు. ఇక మనకిట్లా ఇవన్నీ ఉంటాయి. అది కేవలం మనము అంగీకరించాలే తప్ప ఇక దానికి ఎదురెళ్ళి మాత్రం పోరాటం చేయకూడదు. ఇక అది వాస్తవం అని అన్నాడంట. ఇక ఎప్పుడైనా సరే కానీ నా కుటుంబం నాకు అండగా ఉన్నది. ఇక అదృష్టవశాత్తు మేము ఉమ్మడి కుటుంబం అందరం కలిసే ఉంటాం కాబట్టి ఒక్కడవే పోరాడుతున్నాము అనే అనుభవము అనే ఇది కానీ మాకు ఎక్కడా చెందదు. ఇక దేవుడు దయ వల్ల చాలా మంది శ్రేయోభిలాషులు పక్కనే ఉన్నందుకు కారణంగా నాకు ధన్యవాదాలు కృతజ్ఞతలు అని తెలిపిండట. ఇక మరోపక్క కుటుంబంలో ఏదైనా జరిగినా కానీ సైన్మా కానీ నిరాశ చెందినా కానీ మనం నిరాశ పడతాం కానీ నా మెగా అభిమానులు మాత్రం ఎప్పుడు నాకు అండగా ఉంటారు అని మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఇక మనం సైన్మాలకు ఇక ఆడకపోతే నిరాశ చెందుతున్నాం కానీ వాళ్ళు ఎప్పుడు మద్దతు తెలుపుతూనే ఉంటారు అని అన్నాడంట. ఇక ప్రతి ఒక్కసారి మనం మద్దతు తెలిపినా కానీ ఇక మనమే నిరాశ పరుస్తూ ఉంటాం. ఇక అవన్నీ మనము అంగీకరించి ముందడుగు వేస్తేనే కానీ తర్వాత జీవితం అనేది చక్కగా నడవదు. అయితే ఎప్పుడు గిట్లా మాట్లాడని రామ్ చరణ్ ఈ కార్యక్రమంలో మాట్లాడిండు అని అంటే గిది ఆయన జీవితంలో నేర్చుకున్న పాఠాలు అని చాలా మంది అంటున్నారు. ఇక ఆయన మాట్లాడిన తీరు చూస్తుంటే ముచ్చటేస్తున్నది అని పలు మెగా అభిమానులు ఈ వీడియోని తెగ చక్కర్లు కొడుతున్నారంట, తెగ పంచుకుంటున్నారంట. అవు రామ్ చరణ్ మాటలు ఇక మీకు గిట్లా ఎంతో కొంత ఉపయోగపడుతుంది అని కోరుకుంటా మళ్ళా కలుద్దాం.